ప్రభునందు పిల్లారా, దేవుడు తన దాసుని మన మధ్య నిలిపి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఇంకా మనలో ఏముండాలి? విశ్వాసమును బట్టి, నీతి న్యాయములను బట్టి దేవునికి ఇష్టలుగా, యథార్థవంతులంగా, సత్యమును అనుసరించి నడిచే వారంగా ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం. హనోకును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటాను, చూడండి. దేవునికి ఇష్టడుగా ఉన్నాడని ఎప్పుడు సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టడుగా నీతి కలిగి జీవించడం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. ఆ మాట, అతడు కొనిపోబడక మునుపు. మనం కొనిపోబడ్డామా? కొనిపోబడలేదు ఇంకా. ఇంటికి వెళ్ళే సంగతి కాదు నేను చెప్పేది. ఎప్పుడు లోపల సాక్ష్యం పొందాలా? ఎప్పుడు లోపల మనం దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొందాలి. దేవునికి ఇష్టలము, నీతిమంతులము, ఇవన్నీ మనం చెప్పుకునేవి కాదు అని సాక్ష్యము పొందాలి అన్నాడు. అంటే ఇతరులను మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడు లోపల? టైం ఉంది, దానికి టైం లిమిట్ ఉంది. ఎప్పుడోకప్పుడు కాదు, కొనిపోబడక ముందు అన్నాడు. ఎప్పుడు కొనిపోబడతామో మనకు తెలియదు. ఏ దినం మన జీవిత యాత్ర ముగిస్తామో ఈ లోకంలో మనకు తెలియదు. కొనిపోబడక ముందు సెటిల్ చేసుకోవాలి కదా. చనిపోతాము అన్న సంగతి తెలిస్తే, ఇంకొక 2-3 సంవత్సరాల్లో చనిపోతాము అన్న సంగతి మనకు తెలిసిందనుకోండి, డేటు, ఎంత సిద్ధపడతాం? పిల్లల విషయమో, వారి భవిష్యత్తు విషయమో. సౌండ్కి వచ్చి తగ్గించండి. మీకు వినబట్లేదు ఆ రీసౌండ్? 1/2 అవర్ నుంచి వస్తుంది ఆ రీసౌండ్. పైన మాస్టర్ కొంచెం తగ్గించు. ఎన్నో రకాలుగా మనం సిద్ధపడతాం, ఎన్నో రకాలుగా సిద్ధపాటు కలిగి ఉంటాం. మరి ఎప్పుడు కొనిపోబడతామో తెలియదు. మరి ఎప్పుడు కొనిపోబడతామో తెలియదు. కొనిపోబడిన తర్వాత కాదు, కొనిపోబడక ముందే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఏ విషయాల్లో, ఏ కోణాల్లో దేవునికి ఇష్టలుగా ఉండాలో అనేక సంగతులు మనం చూసాం. సోదరులు, ఆఖరిగా ముగిస్తూ కదా, నీతిమంతులు, యథార్థవంతులు అన్నాడు. ఇప్పుడు నీతిమంతులు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళని? ఇక్కడ నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? అందరు నీతిమంతులేనా? అందరు నీతిమంతులేనా? అందరు యథార్థవంతులేనా? మరి ఎలాగో వాళ్ళకి యూనిఫామ్ ఏమైనా ఉందా? ఎట్లా చిక్కుతారు వీళ్ళు? నీతిమంతులు ఎవరు, యథార్థవంతులు ఎవరో ఎట్లా దొరుకుతారు అంటే, దానికి కూడా ఆత్మీయ ఒక సూచన ఉంది. నీతిమంతులు ఏం చేస్తారు, యథార్థవంతులు ఏం చేస్తారు? చూడండి, 140వ కీర్తన 13వ వచనం, 140 ఆఖరి వచనం, ఒక్క వచనం. భోజనం ఇక్కడే కాబట్టి ఇంకొక 15 నిమిషాలు, అంటే మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే సమయం దాకా చెప్పచ్చు, ఇబ్బంది. నిశ్చయముగా అన్నాడు, ఖచ్చితముగా. దీంట్లో ఏమాత్రం సందేహం? నిశ్చయముగా అనే మాటలు దైవగ్రంథమైన బైబిల్లో చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో, కొన్ని స్థలాల్లోనే ఆ మాటలు రాయబడ్డాయి. నిశ్చయముగా అంటే నో డౌట్ ఎట్ ఆల్, అంతే. దీంట్లో సందేహించాల్సిన అవసరత లేదు, అంతే. నిశ్చయముగా, నిశ్చయముగా. చదవండి. దావీదే, బ్రదర్ దావీదు గురించి చెప్తూ ముగించాడు. నిశ్చయముగా. సౌలే సాక్ష్యం ఇచ్చాడు, శత్రువు సాక్ష్యం ఇచ్చాడండి. ఏమని? దావీదు నీతిమంతుడని శత్రువు సాక్ష్యం ఇచ్చాడు. మనం ఎంత మంచివాళ్ళమైనా మన శత్రువు మన గురించి చెడ్డోడనే అంటాడు. శత్రు నిజముగా ఆయన నీతిమంతుడని బల్లెంతో పొడిచిన వాడు సాక్ష్యం ఇచ్చాడు.
అప్పుడు దాకా కొరడాలతో కొట్టాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం పొంది కొనిపోబడ్డాడు యేసు ప్రభు. చివరిగా అదే సాక్ష్యం ఆయన గురించి చెప్పింది సిలువలో మ్రాను మీద కొనిపోబడక ముందు, మరణానికి ముందు. చివరిగా యేసు ప్రభు కూడా నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు, నిశ్చయముగా, నిజముగా అనే మాట ఒక శాంటిటీని లేదా కన్ఫర్మేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ మాట నిశ్చయముగా నీతిమంతులు. ఎవరు నీతిమంతులు ఇప్పుడు చెప్పండి, ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళని? వీళ్ళకి యూనిఫామ్ ఉందా? నీతి లోపల ఉండేది కదా, యథార్థత లోపల ఉండేది కదా, బయటకి ఎట్టగా ఉంటే నీతిమంతులు ఏం చేస్తారంట? నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని నామాన్ని స్తుతించేవారు, దేవుని నామాన్ని ఆరాధించేవారు నీతిమంతులు. ఇప్పుడు అర్థమైపోద్ది మనకి కదా, నీతిమంతులు ఎవరమో అనీతిమంతులు ఎవరమో ప్రత్యేకంగా ఏలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు అర్థమైపోతుంది. నీతిమంతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. మరి యథార్థవంతులు దేవుని సన్నిధిలో కనబడతారు. నీతిమంతులు, యథార్థవంతులు, వీళ్ళని గుర్తించడం ఎలాగూ? మనం అలాగున్నామా లేదా? దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆరాధించడానికి వస్తున్నాం, ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, దేవుని సన్నిధిలో నివసించే వారంగా. దావీదు 23వ కీర్తన ఆఖరి వచ్చినట్టు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయుదును, కృపాక్షేమములు నా వెంట. చిరకాలము నేను యెహోవా మందిరం, దేవుని మందిరముతో, దేవుని సంఘముతో అంటుకట్టబడినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం. అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థనతో ముగించుకుందాం.